పూటక వాగ్దానాలని అరచేతిలో వైకుంఠమని దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అన్నేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్ అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు అన్నారం బ్యారేజీ వరకు ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను 10 నెలలు వాడిచ్చి గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృతధారలు లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికన్నీ పోయినాయి. మళ్ళా ఊళ్ళలోకి రాని బోర్ బండ్లు మళ్ళా ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చొప్పదండి కడమని ఒక రైతు కళ్ళంలో వడ్లు దున్నుకుంటేనే ఎండబెట్టి 25 రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేక ఆయన ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు. ఏం రోగం వచ్చింది? నేను ఏడాది అర్థం లేని నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్ ఇవాళ? 9 ఏళ్ళు నడిచిన కరెంటు కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి సాధన అయితే లేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడికి పోయినాయి? పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికీ రావాలని ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం. గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం. బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చి ఇచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? నాకే కళ్ళల్లోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం, మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతూ ఉంది. కరెంట్ ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం! ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. కాతనైన వాళ్ళు ఉంటే, దమ్మున్న వాళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన ఆ రైతులకు కావాలని చేసిన నడిపినాం. దాన్ని కష్టపడు నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనీయలే. వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం, రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినాం. ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోనికి రైతు బంధు ఇయ్యరట. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట. ఎట్లా గుర్తుపడతావు నువ్వు? 2 నెలల దాకా దున్నుతారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపడతావు నువ్వు? మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ అంటే వాడు లావు అంటాడు, మళ్ళా లంచం ఇవ్వాలి. రైతు బంధు మొత్తం గోల్మాల్ చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. 15,000 ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కింద మీద చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు. ఇంకోళ్ళకన్నా గరీబ్ గారు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది. ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చినరా? సన్నబియ్యం వస్తున్నాయా? ఏది కూడా కాలే. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే. అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, ఏం జరుగుతుందో తెలియదు. యాదవ సోదరుల కోసం నేను మళ్ళా మొదలు పెట్టారా? యాదవ సోదరుల కోసం నేనాడు గొర్రెల పంపిణీ పెట్టినాం. మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం. మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసినారు. ఇవేం స్కీములండి, చేప పిల్లలు గొర్రె పిల్లలని మమ్మల్ని ఇన్సల్ట్ చేసినారు. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది, మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది, ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి. తెలంగాణలో బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఈరోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో, మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు 2 లక్షల రూపాయలు ఇస్తాం డైరెక్ట్గా అని అది బంద్ చేసినారు. ఎందుకు బంద్ చేయాలా? ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక 20,000 కుటుంబాలకు ఇచ్చినాం.
నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం. ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది?